హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర మేడం. ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఏంటి? హైదరాబాద్ బిర్యానీ కదా. బట్ ఇవాళ నేను మీకు హైదరాబాద్ బిర్యానీ కాకుండా హైదరాబాద్లోని చార్మినార్ని అయితే చూపించబోతున్నాను. చార్మినార్ అనగానే చాలా మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనే విషయం మనకందరికీ తెలుసు. రాండి చార్మినార్ని అయితే చూడడానికి వెళ్దాము. అలానే చార్మినార్ హిస్టరీని కూడా తెలుసుకుందాం. చార్మినార్కి ఎవరెవరు వచ్చాను? అన్న, నీలపిల్లి, గుడ్డారు, అత్త, మమ్మీ రాలేదా? వీకెండ్స్లో పిల్లలతో కలిసి చార్మినార్ని అయితే విజిట్ చేయడం జరిగింది. అందుకే పిల్లల్ని చూపిస్తున్నా. చార్మినార్ ఎంట్రీ టికెట్ వీటన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోలో. అలానే చార్మినార్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు స్ట్రక్చర్ మొత్తం ఈ విధంగా బయటి వరకు అయితే ఉంటుంది. చార్మినార్కు మనకు కంప్లీట్గా 4 పోల్స్ అయితే ఉంటాయి. ఈ 4 పోల్స్ నుంచే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇవే అండి స్తంభాలు. ఈ స్తంభాల లోపల నుంచి మనం లోపలికి వెళ్తేనే ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకు అనుమతి అయితే ఉంటుంది. బయటి వరకు చూడంగానే ఇలా ఆర్కిటెక్ట్ అయితే కనపడుతుంది కదా. ఇక పైకి అయితే వెళ్ళి చూద్దాము. ఆలోపు చార్మినార్ గురించి కొంచెం హిస్టరీ అయితే తెలుసుకుందాం. చార్మినార్ చరిత్ర గురించి నాకు తెలిసి చిన్నప్పుడు మనం అందరం కూడా చదువుకొని ఉన్నామనుకుంటున్నాను. ఎవరైతే చదువుకొని ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చార్మినార్ గురించి ఒక లెసనే మనకు చరిత్రలో ఉంటుంది కదా. ఇవి వచ్చేసి చార్మినార్ ఎంట్రీ టికెట్స్. ఎంట్రీ టికెట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చార్మినార్ యొక్క కట్టడం ఎలా కట్టారు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. క్రీస్తు శకం 1591 సంవత్సరంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు కులీ కుతుబ్ షా చార్మినార్ను కట్టించాడు. చార్మినార్ను ఎందుకు కట్టించాడు అంటే ఫస్ట్ గోల్కొండను రాజధానిగా చేసుకునేసి కుతుబ్ షాహీ వంశస్థులు పరిపాలించేవారు. దాని తర్వాత 1591 సంవత్సరంలో చార్మినార్ నిర్మాణం జరిగిన తర్వాత చార్మినార్ను రాజధానిగా చేసుకునేసి పరిపాలించారు. చార్మినార్ను రాజధానిగా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే గోల్కొండ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ జనాలు ఎక్కువ కావటం వల్ల నీటి కొరత, ఆహారం కొరత ఏర్పడింది. అలా ఏర్పడటంతో నీటి కొరత వచ్చింది. ఏం చేయాలో తెలియక ఏదైనా కొత్త పట్టణాన్ని నిర్మిద్దాం అనుకున్నారు. నీటి కొరత ఏర్పడటంతో కొన్ని రకాల వ్యాధులు వచ్చాయి. కలరా, పేగుగూడ లాంటి కొత్త రకం వ్యాధులు రావడంతో జనాలు అక్కడికక్కడే మరణించడం జరిగింది. అప్పుడు కుతుబ్ షాహీకి ఏం తోచక చార్మినార్ లోపలికి అయితే వచ్చేసాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25, అబో 14 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు లోపల స్ట్రక్చర్ ఎలా ఉంది చూపిస్తాం. ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో అల్లాను ప్రార్థించాడు. నా రాజ్యంలో ప్రజలందరినీ కాపాడండి, ఇలా రోగాలతో చనిపోతున్నారు, కాపాడండి అని అల్లాను ప్రార్థించాడు. దాని తర్వాత నిదానంగా వ్యాధి తగ్గుముఖం పట్టింది. ప్రజలు అందరూ యథావిధిగా వారి పనులను చేసుకోగలిగారు. ఆ ప్రదేశంలో దేవుణ్ణి ప్రార్థించినందుకే ఇలా జరిగింది ఏమో అని అనుకునేసి చార్మినార్ను నిర్మించారు. చార్మినార్ నిర్మాణం అయిపోయిన తర్వాత నీటి కొరత అనేది ఉంటుంది కదా, దానికోసమే మూసీ నదిని అయితే నిర్మించారు. చార్మినార్లో మనకు కంప్లీట్గా అయితే పైన మనం ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళగలము. ఇది వరకు పైన కంప్లీట్గా అయితే ఎక్కడి వరకు అయితే మనకు మసీద్ అంటే పైన మనకు మసీద్ లాగా ఏర్పాటు చేశారు అని చెప్పాను కదా, అక్కడి వరకు అలో ఉన్నది. కానీ ఇప్పుడు ఎవరిని అక్కడికి అలో చేయట్లేదు. ఫస్ట్ ఫ్లోర్లు మాత్రమే వెళ్ళగలము. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు వ్యూ చూసినట్లయితే ఈ విధంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పైన నుంచి కిందికి ఈ విధంగా ఉంటుంది. పైన చూసారా ఎంత మంచిగా ఫ్లవర్ డిజైన్స్గా చాలా బ్యూటిఫుల్గా చాలా సుందరంగా అనిపిస్తుంది. ఈ చార్మినార్ను చూడటానికి మన దేశం వాళ్ళే కాకుండా ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. ఫారినర్స్కి వచ్చేసి 350 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. మనకి ఎంట్రీ వాళ్ళకైతే ఈచ్ పర్సన్స్కు 25 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మెట్లు నీలా ఎట్లుంది? ఇంకా పైకి ఎక్కుదామా? నీలా ఎక్కుదామా? గుడ్డోడా నేను ఎక్కించేమా మెట్లు? గుడ్డోడా అక్కడ ఏముంది? ఇంకొక విషయం ఏంటంటే చార్మినార్ మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత చార్మినార్ యొక్క బ్యూటిఫుల్ వ్యూ అనేది మనకు చాలా బాగా కనపడుతుంది. హైదరాబాద్ సిటీ మొత్తం మనకు చార్మినార్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చాలా సుందరంగా కనపడుతుంది. బజార్లు, మదీనా ఇవన్నీ కూడా ఈ 4 సైడ్స్ నుంచి మనము చాలా చక్కగా విజిట్ చేయడానికి అయితే కనపడుతుంది. చూడటానికి ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాము అనిపిస్తుంది. పైకి వెళ్ళాక చాలా వరకు సినిమా షూటింగ్స్లలో గిట్లందు చూస్తూ ఉంటాం కదా, బస్సులు, బండ్లు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. అటు సైడు ఇటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటాయి. చార్మినార్ మధ్యలోంచి వెళ్తాయేమో అనుకుంటాం, కానీ చార్మినార్ మధ్యలోంచి కాదు, చార్మినార్కు అటు ఇటు 4 సైడ్స్ అయితే రూట్ అయితే ఉంటుంది.
ఇంకొక విషయం ఏంటి అంటే చార్మినార్ నుంచి స్వరంగ మార్గాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి గోల్కొండకు వెళ్ళవచ్చు అని చాలామంది యూట్యూబ్లో ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అది అంతా వట్టి అపోహ మాత్రమే. ఇక్కడ నుంచి ఎటువంటి స్వరంగ మార్గాలు అయితే లేవు. చార్మినార్ను నిర్మించడం ఇక్కడే నిర్మించారు, ఇక్కడి నుంచి స్వరంగ మార్గాలు అంటూ ఏమీ లేవు. ఇవి మొత్తం మనకు గోడల్లాగా ఉంటుంది. మనం పైకి పోకుండా ఉండటం కోసం కంప్లీట్గా తాళాలు అయితే వేసుంటారు. చార్మినార్ నిర్మాణం విషయానికి వస్తే కులీ కుతుబ్ షాహీ తన భార్య కోసం అయితే చార్మినార్ను నిర్మించారు అని చెప్తారు. కానీ తన రాజ్యంలోని ప్రజలు బాగు కోసం అని చెప్పేసి కులీ కుతుబ్ షాహీ చార్మినార్ను నిర్మించారు. తన భార్య కోసం అనేది అది చాలా వరకు వాస్తవమైతే కాదు. ఇప్పుడు మనము మక్కా మసీద్కి అయితే వచ్చేసాము. మక్కా మసీద్ అనేది మనకు చార్మినార్ దగ్గర నియర్గా ఉంటుంది. చార్మినార్ దగ్గర విజిట్ చేయవలసిన ప్లేస్లో మక్కా మసీద్ కూడా ఒకటి. ఈ మక్కా మసీద్ ఏంటంటే మసీద్ చేసుకునే ప్రజలు రావడానికి అలా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే కొద్దిసేపు ప్రజలు నీటితో అలానే బర్డ్స్ తోటి ఇంకా నేచర్ తోటి గడపటానికి ఈ మక్కా మసీద్ చాలా అందంగా అనిపిస్తుంది. ఈ కట్టడం చూడటానికి జస్ట్ లైక్ మనకు ఒక మసీద్ టైప్ లాగానే ఉంటుంది, కానీ ఇది మసీద్ లాగానే ఉంటుంది, కానీ మసీదు చేసుకునే ఏరియా వేరుగా ఉంటుంది. ఈ ఏరియా అయితే ప్రజలు జస్ట్ లైక్ స్టే చేయడానికి విజిట్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ చాలా బాగా నచ్చేది ఏంటంటే ఇక్కడ వాటర్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అలానే మనకు పీజియన్స్ అనేది ఉంటాయి, అవే అండి పావురాలు. ఆ పావురాలకు గింజలు వేసుకుంటూ అవి పైకి కిందికి వెళ్తూ ఉంటే చూసుకుంటూ ఉండటానికి చాలా బాగుంటుంది. మేము వెళ్ళేలోకి ఎగ్జాక్ట్గా 5 o'clock 6 o'clock అయితే అయింది. ఆ టైంలో మనకు నమాజ్ అనేది పూర్తయిపోతుంది కదా. నమాజ్ పూర్తయిపోయిన తర్వాత అక్కడ పావురాలు ఏమి పెద్దగా ఉండవు, అన్నీ కూడా పైన గోపురాల మీద కూర్చుని ఉంటాయి. అదే సాయంత్రం సమయంలో పావురాలు ఎక్కడ కింద ఉండవు కదా, వాటి గూళ్ళకు అవి చేరుకుంటాయంటారు కదా, అలా జరిగిందనమాట. అదే మధ్యాహ్నం టైం కానీ ఉదయం టైం కానీ వెళ్తే పావురాలన్నీ చక్కగా కింద ఉంటాయి. వాటికి చక్కగా గింజలు వేసుకుంటూ వాటిని చూసుకుంటూ వాటితో పాటు కొద్దిపాటి టైంని అయితే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ వెళ్ళటానికి మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఎంట్రీ టికెట్ ఏమీ లేకుండా వెళ్ళవచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళాలి అంటే లేడీస్కు కంపల్సరిగా దుప్పట అయితే ఉండాలి. డ్రెస్ కానీ లేకపోతే చుడిదార్ కానీ లేకపోతే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ఇలా ఏవి వేసుకున్నా కానీ పైన దుప్పట అయితే ఉండాలి. దుప్పట మనం ఒకవేళ వేసుకొని వెళ్ళకపోయినా కానీ అక్కడ చక్కగా బయట చక్కగా బోలెడన్ని దుప్పటాలు అయితే అమ్ముతూ ఉంటారు. ఒక దుప్పట అయితే తీసుకోవచ్చు. మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే ఉద్దేశంతో తప్పకుండా తీసుకొని వెళ్ళమని చెప్తున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకు 50 రూపీస్ పెట్టవలసిన అవసరం లేకుండా ఉండాలని. ఇక అది విజిట్ చేసుకున్న తర్వాత చక్కగా మదీనానైతే షాపింగ్ చేసుకోవచ్చు. అలానే మనకు నియర్లో స్ట్రీట్ షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.